Hey viewers, hi, welcome to TFPC. నేను మీ అంజలి. రైట్ నౌ మనతో పాటు తరుణ్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ తరుణ్ గారు, ఎలా ఉన్నారు? Good. How are you? Thank you. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఒక మంచి కాజ్ కోసం సెకండ్ టైం ఆడుతున్నారు. అండ్ ఇప్పటివరకు చాలా వరకు ఆడారు కదా. సో ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? డెఫినెట్లీ వెరీ హ్యాపీ అండి. ఒక ఇయర్లో సేమ్ మళ్ళీ మెల్బోర్న్లో ఆడడం చాలా సంతోషంగా ఉంది. అది ఒక మంచి కాజ్ కోసం. టీసీఐ ఎప్పుడు ఆడినా ఒక మంచి కాజ్ కోసమే ఆడుతుంది కాబట్టి ఈసారి కూడా రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కోసం ఆడుతున్నాం. అండ్ ఫిబ్రవరిలో ఆడాం, మళ్ళీ నవంబర్లో వాళ్ళే అడిగారు కాబట్టి సో దాన్ని బట్టి మీకు ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు అర్థమై ఉంటుంది. సో హోప్ఫుల్లీ దిస్ ఇస్ ఆల్సో హ్యూజ్ సక్సెస్. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి ఈవెంట్ని సపోర్ట్ చేయాలి. అండ్ వీర్ ఆల్ డామ్ ఎక్సైటెడ్. సో అంటే లైక్ ఓన్లీ అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి వచ్చింది కదా, లైక్ మీకు సెకండ్ టైం రావడం జరిగింది. సో ఈ మ్యాచెస్ చూసిన తర్వాత వేరే ఎవరైనా అంటే లైక్ వేరే కంట్రీస్ నుంచి కూడా ఆఫర్స్ రావడం జరిగింది? ప్రతిసారి వస్తుందండి. అది ఈసారినే కాదు, ఈ మ్యాచ్ జరిగిందనే కాదు. ఇంతకుముందు యూఎస్ ఆడాం, సౌత్ ఆఫ్రికా ఆడాం, ఇప్పుడు న్యూజిలాండ్ అడుగుతున్నారు, లండన్ అడుగుతున్నారు. అంటే ఒక ఇయర్లో ఇన్ని మ్యాచెస్ మనం కూడా ఆడలేము, ఎందుకంటే ఇంతమంది యాక్టర్స్ ఒకేసారి షూటింగ్స్ అది క్యాన్సిల్ చేసి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో మేము ఎప్పుడు కూడా ఇయర్లీ 1 మ్యాచ్ అనుకుంటాం. సో కోవిడ్ ముందు సౌత్ ఆఫ్రికా వెళ్ళాం, కోవిడ్ అయిన తర్వాత ఒకసారి యూఎస్ వెళ్ళాం, మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇయర్ వెళ్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ 1 మ్యాచ్ ఉంటే వీఆర్ ఆల్ హ్యాపీ. సో ఇలాగ ఎప్పుడైనా చేద్దాం బాగుంటుంది అనుకుంటే సో ఆస్ట్రేలియా ఈసారి సెకండ్ టైం చేస్తాం. సో ప్రతిసారి అంటే లైక్ బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు కానీ బౌలింగ్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే నాకు క్రికెట్ మీద అవగాహన కొంచెం తక్కువ, బట్ బ్యాటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ పార్ట్నర్ నాతో ఉంటే మంచిగా ఆడొచ్చు, మేము ఉండొచ్చు అని అనుకుంటే మీ బ్యాచ్లో ఎవరిని మీరు చూస్ చేసుకుంటారు? తమన్ ఆర్ అశ్విన్? తమన్. మనకి ప్రాబ్లం ఉండదు, ఆయన ఒక సైడ్ కొడతా ఉంటాడు, మనం సింగిల్ తీసేస్తే చాలు. అండ్ వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. సో మీకు స్పోర్ట్స్ బాగా ఇష్టం, క్రికెట్ బాగా ఇష్టం కాబట్టి ఇఫ్ మీరు ఒక బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటే క్రికెటర్ సో ఎవరిది తీయాలనుకుంటారు? అందరూ తీసేసారు కదా, ధోని అన్ని తీసారు. ఇంక ఎవరు చేయలేదు, విరాట్ కోహ్లీ చేయలేదు, ఇప్పుడు కోహ్లీదే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.